వర్షాకాలంలో వైరల్ ఫీవర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వర్షాకాలం, మారిన వాతావరణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వైరల్ ఇన్ఫెక్షన్లు, జ్వరం కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా పిల్లల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. గాలి, కలుషిత నీరు, దోమల ద్వారా వైరస్లు వేగంగా వ్యాపిస్తాయి. గాలి ద్వారా జలుబు, ఇన్ఫ్లుయెంజా, వైరల్ ఫ్లూ వస్తాయి. నీరు కలుషితమైతే డయేరియా వచ్చే ప్రమాదముంది. వైరల్ ఫీవర్లో శరీర ఉష్ణోగ్రత 99 నుండి 103 వరకు పెరుగుతుంది. చలి, తలనొప్పి, కండరాల నొప్పులు, నీరసం, ఆకలి లేకపోవడం, వాంతులు, మైకం, కళ్ళ ఎర్రబడటం, చర్మంపై దద్దుర్లు ఇవన్నీ ప్రధాన లక్షణాలు. ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించండి. శరీరానికి తగినంత విశ్రాంతి, గోరువెచ్చని నీరు, స్వచ్ఛమైన ఆహారం తీసుకోండి. వర్షాకాలంలో పరిశుభ్రత పాటించడం, నీరు మరిగించి తాగడం, దోమల నుండి రక్షణ పొందడం ఇవే మీ ఆరోగ్యానికి కవచం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.